బాబు ఏమిటి సుబ్బమ్మ, చెల్ల ఎలా ఉంది? ఏం చెప్పను బాబు, ఆ తల్లి కట్టాలు చూడలేకుండా ఉన్నాను. నిండు చూలాలు ఆ తల్లి ఆలనా పాలనా చూసేవాళ్ళు లేకపోగా ఆ మహాతల్లి కాంతమ్మ సీతమ్మను రాచి రంపాన పెడుతుంది బాబు. మరి ఇదంతా చూసి రాజు ఎలా ఊరుకుంటున్నాడు? ఆయన రోజు తప్పదాగి వస్తాడు. ఆ కాంతమ్మ చెప్పిందల్లా నమ్మి సీతమ్మను గొడ్డును బాదినట్టు బాతున్నాడు. పగలు రాత్రి ఆ సిటీ క్లబ్ లోనే తప్పదాగి పడుంటున్నారు బాబు. ఏమిటి బ్లాక్ తేలేదా? బ్లాక్ తేకుండా ఇంత ఖర్చు చేసి ఏ లాభం? భాయ్ బ్లాక్ నెక్స్ట్ మంత్ వస్తుంది భాయ్. క్యాష్ కూడా నెక్స్ట్ మంత్ కడతాం. ఇప్పుడు తెచ్చిన పార్ట్స్ కి 10 లక్షలు ఇస్తేనే బ్లాక్ వస్తుంది. నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు నమ్మకం ఏంటి? ఇక నువ్వు బ్లాక్ కోసం ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. నిన్నెక్కడికి పంపించాలో అక్కడికి నేనే పంపిస్తా. బావా బావా బావా, ఖాన్ గారు, ఖాన్ గారు, ఏమిటిది రాజు? బ్రాందీ రుచి చూసి తాగుబోతూ మాత్రమే అయ్యావనుకున్నాను. రక్తం రుచి చూసి హంతకుడిగా కూడా మారావన్నమాట. లేదు లేదు, ముందు నువ్వు కొంచెం వెళ్ళిపో. మరి నువ్వు? నా సంగతి నేను చూసుకుంటాను, ముందు నువ్వు కొంచెం వెళ్ళు. అన్నయ్య, అరెస్ట్ హిమ్. ఆగు! మీ అన్న కూనికోరా, ఎన్ని కూనీలు చేసి మిమ్మల్ని పెంచాడు, చదివించాడు. ఎందుకు ఆయన అరెస్ట్ చేశా? అన్నాని లెక్క పెట్టకుండా ఆయన జైలు పెట్టినందుకు అంత గొప్పగా చెప్పుకుంటారనా? పై అధికారులు మెచ్చి నీకు ప్రమోషన్ ఇస్తారనా? ఇంత విశ్వాసఘాతకం చేసిన తర్వాత నీకు ఇట్లు స్థానం లేదు, వెళ్ళిపో. ఆనాడు సీతమ్మ వారు కూడా లక్ష్మణస్వామిని ఇలాగే నిందించి పంపింది. అప్పుడు మాయలేడి కారణమైతే ఇప్పుడు మాయోపాయాల ముఠా కారణమైంది. అంటే ఆయన నిర్దోషం తెలిసి ఈ పని చేసావన్నమాట. పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేశాను. తమ్ముడుగా అన్నయ్య నిర్దోషిత్వాన్ని నిరూపించే బాధ్యత నా మీద ఉంది. అన్నయ్య, ఏమిటన్నయ్యా ఇది? ఈ పోలీసు వాళ్ళకి ఏమైనా పిచ్చా? నిన్ను జైల్లో పెట్టడం ఏమిటి? జైల్లో కాకపోతే హంతకుణ్ణి మరి ఇంకెక్కడ పెడతారమ్మా? ఇంపాసిబుల్. నువ్వు హత్య చేసావంటే నేను నమ్మను. ఏమ్మా, నేను మనిషిని కాదా? నాకు మాత్రం కోపతాపాలుండవా? ఏదో దుష్ట గడియ తెలియని ఆవేశంలో హత్య చేశాను. ఎంత ఆవేశం వచ్చినా నువ్వు హత్య ఎందుకు చేస్తావు? డబ్బు కోసమా? డబ్బు నీకు గడ్డి పరకతో సమానం. పగతోనా? ప్రేమించడమే కాని ద్వేషించడం ఎరగని వాడివి. కారణం లేకుండా ఒక మనిషి నిండు ప్రాణాలు తీసావంటే నమ్మమంటావా అన్నయ్య? కారణం నువ్వేనమ్మా. వాళ్ళు నీ భర్తను చెడగొట్టిన దుర్మార్గులు. అతన్ని తాగుబోతుని చేసి నీ కాపురంలో నిప్పులు పోసిన వాళ్ళని బ్రతకనిస్తానా? దొరకలేదు కానీ దొరికితే ముఠా మొత్తాన్ని నరికేసేవాణ్ణి. నువ్వేదో మభ్య పెడుతున్నావన్నయ్య. నాకు తెలుసు నీ చేతులకి పెంచడమే గాని ప్రాణాలు తీయడం చేత కాదని. నీ అన్న మీద నీకున్న మమకారం అలా అనిపిస్తుందమ్మా. హత్య చేసిన చోట ప్రత్యక్షంగా పోలీసులకు దొరికిపోయాను. ఇది నిజం. నిజమా? అయితే నా తల మీద చేయి పెట్టి ఓటేసి చెప్పు. అంటే ఇప్పుడు నీ దృష్టిలో అబద్ధాలాడేవాడిని ఆయన? నిజాన్ని దాచేవాడినా? మాటలతో మభ్య పెట్టేవాడినా? హత్య చేసిన ఈ పాపపు చేతులతో నీ తల మీద ఒట్టేసి ఎలా చెప్పమంటా? జీవితంలో నా పోరాటానికి ఇలాంటి ముగింపు వస్తుంది అనుకోలేదమ్మా. నా కోసం బాధపడుతూ నీ కాపురాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వు నీ భర్త సుఖంగా ఉండాలి.